భారతదేశ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న డ్యాం ప్రాజెక్టు వెనుక అసలైన ఉద్దేశం ఏంటి? ఇది భవిష్యత్తులో ప్రమాదకరమా? ఇప్పుడు తెలుసుకుందాం. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పేరు మెడాక్ డ్యాం. ఇది టిబెట్ ప్రాంతంలో జరుగుతుంది. ఇది మన బ్రహ్మపుత్ర నదికి కొనసాగింపు. ఈ డ్యాం ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉండబోతుంది. దాదాపు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ ఇది కేవలం విద్యుత్కేనా అనేది అనుమానం కలిగిస్తుంది. భారతదేశం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇది నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు చైనాకు శక్తినిస్తుంది. యుద్ధ సమయంలో నీటి పరిమాణాన్ని తగ్గించడం లేదా పెంచడం వల్ల భారతదేశానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం దీనిపై ఇప్పటికే చైనాతో చర్చలు జరుపుతుంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం సరిహద్దున ఏదైనా ప్రాజెక్టులు కడితే పక్క దేశాలకు సమాచారం ఇవ్వాలి. కానీ చైనా అలా చేయడం లేదు. ఎందుకు? పర్యావరణ పరంగా, భద్రత పరంగా ఇది ఒక సవాల్. చైనా తీసుకుంటున్న ప్రతి అడుగు మనకు అనేక ఆలోచనలు రేపుతుంది. నీరు భవిష్యత్తులో ఒక ఆయుధంగా మారబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.